హాయ్ అండి. ఈ పూజ వచ్చేసి నేను దీపావళి రోజున ఆ రాత్రి 11:28 నుంచి 12:17 వరకు నిశితకాలం ఉంది కదండి. అమావాస్య పూజగా చేసుకుంటానికి నేను పూజ చేసుకున్నానండి. ఇదే ఫస్ట్ టైం చేసుకున్నాను, అందుకనే నేను మొత్తం రికార్డ్ అనేది ఏం చేయలేదు. నేను సింపుల్గా కింద పసుపు రాసేసుకొని పిండితో పద్మ ముగ్గు వేసేసుకొని చుట్టూ మనం పద్మ ముగ్గులు అమ్మవారిని ఆహ్వానం చేస్తున్నట్టు చుట్టూ కూడా అమ్మవారికి బయటకు వెళ్ళకుండా దిగ్బంధం చేసేసుకొని ఒక పసుపు రాసేసుకొని కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఒక ప్లేట్ పెట్టేసేసి అందులో కొంచెం బియ్యం పోసుకొని ఒక బౌల్ కానీ నేను ఒక ఉల్లి బౌల్ పెట్టుకున్నానండి. ఉల్లి బౌల్లో కమల తీసుకొని ఒకటి కమలం పువ్వు తీసుకొని ఆ కమలం పువ్వులో ఉండే అమ్మవారిని పెట్టుకున్నానండి. ఆ కమలం పువ్వులో పెట్టుకొని చుట్టూ ఇలా తామర గింజలు, వక్కలు, గోమతి చక్రాలు, పసుపు, కుంకుమ, పువ్వులు వేసుకొని అమ్మవారికి అలంకరించుకున్నానండి. కిందేమో తమలపాకులు వేసుకొని నేను చుట్టూ 9 దీపాలు అనేది పెట్టుకున్నాను. 9 దీపాలు పెట్టుకొని పసుపు కొమ్ములతో అమ్మవారికి పూజ అనేది చేసుకున్నానండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిల్లర, గోమతి గవ్వలు ఇవన్నీ పెట్టుకున్నానండి. పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి. అమ్మవారికి తీపి పదార్థం మనం ఏదైనా పెట్టుకోవచ్చండి. నేను లడ్డు పెట్టుకున్నాను. మనం ఇంట్లో చేసుకున్న పాయసం అయినా పెట్టుకోవచ్చు, పండు, లేదంటే పంచదార, అమ్మవారికి బాగా ఇష్టమైన పాలు ఇవన్నీ పెట్టుకున్నానండి. పెట్టుకొని మనం పూజ చేసుకునే టైంలో తలుపు కొంచెం తీసి అనేది పెట్టుకోవాలండి. ఓకే తీయకుండా బయట ఉన్న మెస్ గేట్ అలా ఉంటే కనుక కొంచెం అనేది తీసి పెట్టుకోండి. ఎందుకంటే మనకి సేఫ్టీ ముఖ్యం. 12 టైంలో చేస్తాం కాబట్టి ఇప్పుడు రోజులు అనేవి బాగాలేదు కాబట్టి కొంచెం తీసుకొని పెట్టుకోండి. అమ్మవారికి పూజ అనేది చేసేసుకున్న తర్వాత హారతి ఇచ్చేసిన తర్వాత ఈ గవ్వలు ఉన్నాయి కదండి, ఈ గవ్వల్ని ఒక 3 సార్లు శబ్దం చేయాలి. ఈ చిల్లర కాయిన్స్ని కూడా ఒక 3 సార్లు అమ్మవారికి వినిపించేలాగా శబ్దం చేసుకోవాలండి. ఆ టైంలో మాత్రం తలుపు కంపల్సరీ తీసి ఉండాలి. తలుపు తీసుంటే మనకి అమ్మవారు వస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది. ఇదండి నేను చేసుకున్న పూజ. నచ్చితే మాత్రం కంపల్సరీ